ఇప్పుడు చెప్పను. వీరశైవ ధర్మాన్ని భారతదేశ నలుమూలల వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు అయినటువంటి మహాత్మా బసవేశ్వరుడు. ఈయన ద్వారానే వీరశైవ ధర్మం అటువంటిది, అంటే వీరశైవ ధర్మం కోసము దాంట్లో ఉన్నటువంటి వీరశైవ ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క నీకు నియమాలు అనేటువంటివి సాంఘిక అసమానతలు లేకుండా అందరినీ దగ్గరికి తీసుకోవడము, ప్రతి ఒక్కరిని అంటే కుల లింగ భేద లేకుండా అందరినీ దగ్గరికి తీసుకొని భక్తిని అనేటువంటిది ఆనాడు 12వ శతాబ్దంలోనే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మానవాళికి అందరికీ అందజేసినటువంటి మహానుభావుడు ఈ యొక్క బసవేశ్వరుడు. ఆయన కాలంలోనే ఆ యొక్క అనుభవ మంటపం అనేటువంటిది అప్పుడే ప్రారంభమైంది. ఆయనకు ఆదర్శాల మేరకు ఈరోజు మనకు ఉన్నటువంటి పార్లమెంటు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఆ రోజుల్లోనే సమాజం అనేటువంటిది అభ్యున్నతి చెందాలని చెప్పి ఆయన అందరూ కూర్చొని సమాజ అభివృద్ధి కోసం కలిసి కూర్చొని చర్చించుకోవాలనేటువంటి తెలియజేసినటువంటి వ్యక్తి అనుభవ మండపం ద్వారా ఆయన మనకు తెలియజేశాడు. ఆ రోజుల్లోనే స్త్రీలకు సమానత్వాన్ని ఇచ్చి లింగపరమైనటువంటి ఎటువంటి భేదం లేకుండా స్త్రీలకు ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి మహానుభావుడు. ఆ రోజు స్త్రీలు చదువుకోవడం అన్నా, స్త్రీలు బయటికి రావడం అన్నా ఎంతో అసమానతలతో కూడుకున్న విషయము. కాబట్టి ఆ రోజుల్లోనే సమాజాన్ని సాంఘిక నియమాలని కట్టుబాట్లని తెంచేసి స్త్రీలకు ఉన్నత స్థానం ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ మహాత్మా బసవేశ్వరుడు. మరియు ఆ రోజుల్లోనే లింగాన్ని అందరికీ మొత్తం నీకు ధరింపజేసి అంటరాని వాళ్ళు అనేటువంటిది లేకుండా అన్ని కులాల వారిని దగ్గరికి తీసుకొని వీరశైవ ధర్మంలో ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసినటువంటి మహానుభావుడు మహాత్మా బసవేశ్వరుడు. ఆయన యొక్క వచనాల ద్వారా ఆయన వీరశైవ ధర్మాన్ని వ్యాప్తి చేశాడు, దానికోసమే కృషి చేశాడు. ప్రధానంగా అతను వీరశైవ ధర్మంతో పాటు సమాజాన్ని సంస్కరించినాడు. సంఘాన్ని మొత్తం సంస్కరించి సమాజానికి అందరికీ ఒక ఉన్నత మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆ మహాత్మా బసవేశ్వరుడు. ఆయన లింగైక్యమైనటువంటి ఈ యొక్క స్థలమే ఇది ఈరోజు మనం చూస్తున్నటువంటిది. ఇది చూసినందుకు మన యొక్క జన్మ చరితార్థమే అవుతా ఉంది. అంతటి గొప్ప వ్యక్తి స్థానంలో మనం చూస్తున్నామంటే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో బసవేశ్వరాయ. కాయకమే కైలాసం అని చెప్పాడు మహాత్మా బసవేశ్వరుడు.